సమయాన మీ అందరికీ ఒక ముక్క చెప్పాలనుకుంటున్నాను. దానియేలుకి ఆ కళను, ఆ కళ యొక్క భావాన్ని తెలియపరచబడినప్పుడు ఆయన గర్వపడలే. నేను గొప్పవాడు నేను చెప్పుకోలే, నేను జ్ఞానవంతుడు అని నేను వీరవేగల, నా బోధే కరెక్టు అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ దానియేలు ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం 2:30. దానియేలు గ్రంథం 2:30. ఇతర మనుషులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. వినాలి ఇక్కడ మీరు శ్రద్ధగా. వాళ్ళకన్నా వీళ్ళకన్నా నేను గొప్ప జ్ఞానవంతుడిని కాదు ఈ విషయాలన్నీ మీకు చెప్తా ఉన్నది. నాకన్నా తెలివైన వాళ్ళకన్నా నేను తెలివైన వాడిని, ఎంతో చదువుకున్నాడని కాదు ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తుంది అని సాక్షాత్తు నెబుకద్నెజరుకి దానియేలు చెప్తున్నటువంటి మాట. ఇటువంటి స్వభావాన్ని నేటి క్రైస్తవ బోధకులు అలవాటు చేసుకోవాలి. మీ భిన్నమైనటువంటి బోధలతో మమ్మల్ని కన్ఫ్యూజ్లో నెట్టేమాకండి. మీరు చేసేటువంటి బోధ క్రీస్తుని హెచ్చించినట్టుగా లేదు, మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నట్టుగా ఉంది. మీరు చేస్తున్న బోధ ఎలా ఉందంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నట్టుగా ఉంది. మీ బోధల పుణ్యమా అని ఒక్కొక్కడు ఒక్కొక్క తీరుగా స్పందిస్తూ ఉన్నాడు ఈ రోజున. అది కాదు మనకు కావాల్సింది. మనకి తలగా ఉన్నది క్రీస్తు. క్రీస్తుని లేపండి. క్రీస్తుని మన భుజాలపై ఎత్తుకొని మోయాలి. నీ జ్ఞానాన్ని బట్టో, నీకున్నటువంటి చదువుని బట్టో నువ్వు అతిశయించకుండా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని ఆయన యందు అతిశయించాలి. మనం ఏమంటున్నాడు? నేను ఆయన యొద్ద నుండి వచ్చాను అని అంటున్నాడు. నేను ఎక్కడో వేరే ప్లానెట్లో నుంచి ఏమి రాలేదు, నేను ఆయన యొద్ద నుండే వచ్చాను అని అంటున్నాడు. ఇంతకీ ఆయన యొద్ద నుండే వచ్చాడు, ఇంతకీ ఉన్నాడా లేడా, ఎక్కడున్నాడు, ఎప్పుడున్నాడు, ఏమిటి, ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. చూసుకుందాం. యోహాను 17:5. యోహాను సువార్త 17:5. లోకం పుట్టక మునిపే తండ్రి లోకము పుట్టక మునిపే నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. హల్లెలూయా. ఏమంటున్నాడు? లోకం పుట్టక మునిపే, ఇప్పుడు కాదు. నిత్యుడా కాదా, ఉన్నాడా లేదా అని సందేహాలు ఎందుకు మీకు కలుగుతూ ఉన్నాయి కొత్తగా? ఏం చెప్పాలనుకుంటున్నారు క్రైస్తవ జనాలకు? మీరు జ్ఞానంతో నింపండి, కాదంటలేదు, కానీ ఛాలెంజ్లు చేసుకోకండి ప్లీజ్. దేవుని యందు భయం నేర్పండి, భక్తి నేర్పండి, దేవుని గురించి మరిన్ని కొత్త సంగతులు తెలియపరచండి. కానీ కన్ఫ్యూజన్లో నెట్టేసి మరింత బలహీనపరచకండి. అన్యుల మధ్య మరింత బలహీనపడేటట్టు, తలదించుకునేటట్టు మీరు వ్యవహరించకండి. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో అని సాక్షాత్ క్రీస్తే అంటున్నాడు. అంటే లోకం పుట్టక మునుపు ఈయన ఉన్నట్టా లేనట్ట? దేవునితో పాటు ఉన్నాడా లేడా? ఉన్నవాడా కాడా? ఏం ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి ఆలోచిస్తున్నారు మీరు? ఇంకా మీకు కావాలి గట్టిగా ఇంకా చెప్పాలంటే అదే 24వ వచనం చూడండి. అందులోనే 24, జగత్పునాది వేయక మునిపే, ఈ సృష్టికి, ఈ జగత్తుకి పునాది రాయి పడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అని అంటున్నాడు. 24, తండ్రి నీవెక్కడుందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలని
నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలని నేను కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఎప్పుడు ప్రేమించాడట ఆయన? జగత్ పునాది వేయబడక మునిపే. అంటే దేవుడితో పాటుగా ఉన్నాడు ఈయన. అంటే మధ్యలో కలుగు చేయబడ్డవాడు కాదు, మధ్యలో పుట్టినవాడు కాదు, నిత్యత్వం లేనివాడు కాదు. ఈయన నిత్యుడిగా ఉన్నాడు, దేవునితో పాటుగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో కలిసి ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు.